హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్స్ ఎడ్యుటెక్ జోన్. ఈ వీడియోలో మనం ఈ రోజు వచ్చేసరికి ఆగస్ట్ 29 2025 సంబంధించిన టాప్ టెక్ 4 అప్డేట్స్ గురించి అయితే మనం చూద్దాం. ఈ రోజు చాలా వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఈ రోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనందరికి తెలిసిన విషయం, ఆలీబాబా అనే కంపెనీ వచ్చేసరికి చైనీస్ కంపెనీ. ఈ రోజు ఆగస్ట్ 29 రోజు వీళ్ళు వచ్చేసరికి ఆలీబాబా వాళ్ళు ఒక కొత్త మోడల్ అయితే ఓపెన్ సోర్స్ మోడల్ అయితే క్రియేట్ చేసేసారు. అది వచ్చేసరికి ఆలీబాబా వ్యాన్ 2.2 S2V. దీని ప్రత్యేకత ఏంటంటే, ఒక ఫోటో, ఒక ఆడియో క్లిప్ ఇస్తే వాళ్ళు నిజ జీవితంలో ఉండే ఏ అవతారాన్ని అయితే జనరేట్ చేస్తుందంట. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది మనుషులు చేయగలిగే ప్రతి ఒక్క పని అయితే చేయగలుగుతుంది. మాట్లాడడం కానీ, పాడటం కానీ, కదలటం కానీ ప్రతి ఒక్కటి చేయగలుగుతుంది. ఇంతకుముందు ఏఐ కంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఉందని చెప్పొచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్స్ కి అయితే చాలా వరకు యూస్ఫుల్ గా ఉంటుందని, ఎంటర్ప్రినర్స్ కానీ, మార్కెటింగ్స్ వాళ్ళకి కానీ చాలా వరకు యూస్ఫుల్ గా ఉండవచ్చు. కానీ ఒక డౌన్ సైడ్ కి వెళ్ళినట్లయితే డీప్ ఫేక్స్ మాత్రం మిస్యూజ్ ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే సో క్రియేటర్స్ అందరూ కూడా ఎథికల్ గా యూజ్ చేయాలని మాత్రం అర్థమవుతుంది. ఈ రోజు మన సెకండ్ న్యూస్ వచ్చేసరికి ఎన్విడా వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఎన్విడా ఏఏ చిప్స్ అనేసరికి చాలా వరకు వాళ్ళ భూమి అనేది బాగా ఉందని అయితే అర్థమవుతుంది. వాళ్ళు మరోసారి సేల్స్, వాళ్ళ ఏఏ సేల్స్ అనేవి మాత్రం చాలా వరకు రికార్డ్స్ అనేవి బ్రేక్ చేసేసాయి. ఏ డేటా సెంటర్ల యొక్క డిమాండ్ కూడా చాలా వరకు హ్యూజ్ గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఈ కంపెనీస్ కూడా జీపీఎస్ కోసం అయితే చాలా వరకు ఫైట్ చేస్తూనే అయితే అర్థమవుతుంది. బట్ కానీ ఎక్స్పర్ట్స్ చెప్పే వార్నింగ్ ఏంటంటే, ఇది టెక్ బబుల్ మాత్రం మార్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని అర్థమవుతుంది. షార్ట్ టర్మ్ లో అయితే ప్రాఫిట్ ఎక్కువ ఉన్నా కానీ లాంగ్ టర్మ్ లో అయితే రిస్క్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని అర్థమవుతుంది. సో ఇన్వెస్టర్స్ కూడా కేర్ఫుల్ గా ఉండాలని వాళ్ళైతే చెప్తున్నారు. ఈ రోజు మనం మూడవ టాపిక్ వచ్చేసరికి మెటావర్స్ గురించి చూద్దాం. అయితే ఇంటర్నెట్ లో దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందని అది ఆలోచించినట్లయితే, ఫస్ట్ అసలు మెటావర్స్ అంటే ఏంటి అని ఆలోచించినట్లయితే, మెటావర్స్ అనేది మనకి ఒక డిజిటల్ వర్చువల్ వరల్డ్. దీంట్లో మనకు 3D అవతార్స్ కానీ, దీని ద్వారా విఆర్ హెడ్సెట్ వాడి, ఇంతకుముందు మన పాస్ట్ లో కానీ విఆర్ హెడ్స్ తో వాడి గేమింగ్ అయితే ఆడుతున్నారు. పాస్టే కాదు, ప్రెసెంట్ లో కూడా దీంతో గేమింగ్ సెక్టార్ల వరకు అయితే ఆడుతున్నారు. కానీ ఫ్యూచర్ లో వచ్చేసరికి కంపెనీస్ అయిన మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, కొన్ని ఎపిక్ గేమ్స్ అయిన రోబ్లాక్స్ లాంటి గేమ్స్ దీంట్లో మిలియన్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ మెటావర్స్ అనేది ఓన్లీ గేమింగ్ సెక్టర్లో ఉండేసరికి దీని హైప్ అనేది ఉన్న కొద్దీ తగ్గుతూ ఉంది. అయితే మెటావర్స్ని మెయిన్ స్ట్రీమ్లోకి తేవాలంటే ఎడ్యుకేషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, షాపింగ్ అలాంటి వాటిల్లో ఇంటిగ్రేట్ చేయాలని మాత్రం అర్థమవుతుంది. ఈరోజు మన 4వ టాపిక్ వచ్చేసరికి ఇండియాస్ బిగ్గెస్ట్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చేసరికి 48th AGMలో అనౌన్స్ చేసిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి చూద్దాం. ముఖేష్ అంబానీ గారు కొన్ని బిగ్ అనౌన్స్మెంట్స్ అయితే చేశారు. లీడర్షిప్ ట్రాన్సిషన్లో వచ్చేసరికి ఆకాష్ అంబానీని జియో ప్లాట్ఫామ్ చైర్మన్గా, ఈషా అంబానీని రిలయన్స్ రీటైల్ చైర్పర్సన్గా, అనంత్ అంబానీని న్యూ ఎనర్జీ బిజినెస్ లీడర్షిప్ అయితే వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రిలయన్స్ జియో అప్డేట్స్ చూసినట్లయితే జియో 5G ఎక్స్పాన్షన్ అనేది కంప్లీట్గా ఇండియా అక్రాస్గా కంప్లీట్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. అప్కమింగ్ ఏ పవర్డ్ డిజిటల్ సర్వీస్ అనేవి కూడా లాంచ్ అవుతున్నాయి. ముఖేష్ అంబానీ గారు అయితే చెప్పారు, ఏ అనేది ప్రతి ఒక్క ఇండియన్కి కూడా అఫోర్డబుల్గా ఉండేటట్లు చేస్తానని అయితే ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రిలయన్స్ రీటైల్ స్టోర్స్ చూసినట్లయితే 20,000కు పైగా న్యూ స్టోర్స్ని అయితే యాడ్ చేశారు. డిజిటల్ షాపింగ్, జియో మార్క్ ఇంటిగ్రేషన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. గ్లోబల్ పార్ట్నర్షిప్స్తో రిలయన్స్ రీటైల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఆగస్ట్ 29, 2025 వచ్చిన టెక్ అప్డేట్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ కావాలో మీరే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రవీణ్ ఫ్రమ్ ఎడ్యుటెక్ జోన్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ అప్డేట్.